నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. రష్యాతో భారత్ మైత్రి, అగ్రరాజ్యం కక్ష సాధింపు, 500% సుంకాలు విధిస్తామని హెచ్చరిక. భారత్ పై అగ్రరాజ్యం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ పై పెద్ద ఎత్తున టారిఫ్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు త్వరలోనే దీనిపై బిల్లు కూడా తెస్తామని చెప్పింది. దీంతో అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరు తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలే భారత్ తో బిగ్ ట్రేడ్ డీల్ ఉంటుందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. సందర్భం దొరికితే చాలు ఏదో ఒక రూపంలో భారత్ పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటారు అమెరికా అధ్యక్షుడు. ఈ క్రమంలోనే రష్యాతో వాణిజ్యం సంబంధాలు కొనసాగిస్తే 500% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. దీనిపై త్వరలోనే అమెరికా సెనేట్ లో బిల్లు తెస్తామని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై తప్పకుండా తీవ్ర చర్యలుంటాయన్నారు. అలాగే ఉక్రెయిన్ కు సాయం చేయని దేశాలు ఉత్పత్తులపై కూడా 500% సుంకం విధిస్తామని చెప్పారు. అయితే రష్యా నుంచి భారత్ తో పాటు చైనా దాదాపు 70% చమురును కొనుగోలు చేస్తున్నాయి. సో ఈ రెండు దేశాలపై కూడా అమెరికా టారిఫ్ విధించే యోచనలో ఉంది. ఇదే సమయంలో దీనిపై ఆగస్టులో సెనేట్ లో బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే. ఈ బిల్లుకు ట్రంప్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో రష్యా కాల్పుల విరమణకు అంగీకరించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ సూచనలు, హెచ్చరికలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. దీంతో రష్యాపై మండిపడుతోంది అమెరికా. తన మాట వినడం లేదు కాబట్టి ఎలాగైనా రష్యాపై కక్ష సాధింపు చర్యలకు దిగారు ట్రంప్. ఇందులో భాగంగానే రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనతో ఈ విధంగా టారిఫ్లను విధిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఇది మన ఎగుమతులైన వస్త్రాలు, ఔషధాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మొత్తంగా ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఈ విధంగా భారత్, చైనా వంటి దేశాలపై ఒత్తిడిని తీసుకువచ్చి రష్యా చర్చలకు వచ్చేలా చేయాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కు సపోర్ట్ ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్ తో బిగ్ డీల్ ఉండబోతోందంటూ ప్రకటించారు. తక్కువ సుంకాలతో ఈ డీల్ ఉండబోతుందన్న ఆయన అది ఓ కొత్త డీల్ అవుతుందన్నారు. ఈ మేరకు త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే జూలై 9 నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలన్న యోచనలో ఉన్నాయి ఇరు దేశాలు. దీనిపై చర్చలు కూడా జరుగుతుండగా తాజాగా భారత్ ఉత్పత్తులపై 500% సుంకాలు విధిస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరి అమెరికా సుంకాలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది చూడాల్సి ఉంది.